నమస్తే. వెల్కమ్ టు భారతి టీవీ. నేను మీ నరేష్. భారతదేశం బాధపడుతున్న వేళ ఆమె 100 గ్రాముల తేడాతో స్వర్ణ పతకానికి దూరమైంది. సో, నిజంగా 100 గ్రాములు తేడా ఒక రోజులో చూసుకోలేరా? వినేష్ ఫోగట్‌తో పాటు డైటీషియన్, న్యూట్రిషన్ ఉంటారు. అసలు ఏం జరిగిందనే అంశాలు తెలుసుకోవడానికి రెజ్లింగ్‌లో అపార అనుభవం ఉన్నటువంటి గోకుల్ సార్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా వినేష్ ఫోగట్ విషయంలో భారతదేశం బాధపడుతుంది సార్. 100 గ్రాముల తేడాతో ఆమె స్వర్ణ పతకానికి దూరమైంది. ఆమె మూడోసారి ముచ్చటగా ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టింది. సో మీరేం చెప్తారు సార్? ఏం జరిగిందంటారు? ఇది ఒకటి దురదృష్టకరమైన పరిణామం. ఎందుకంటే వినేష్ ఫోగట్ ఎన్నో అంతర్జాతీయ కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. వారికి కూడా అపారమైన అనుభవం ఉంది. ఇది మూడో ఒలింపిక్స్ తను పాల్గొంటుంది మన భారతదేశం తరఫున. సో 100 గ్రాములు పెరిగినందుకు మనని ఆమె పైన వేటు వేశారని మనము పత్రికలలో చూస్తున్నాము. కానీ నేను దీన్ని ఏకీభవించడం లేదు సార్. ఎందుకంటే 100 గ్రాముల బరువుతో ఆమెను నిష్క్రమించిండ్రు అంటే అది నేను ఒప్పుకోను. నా సమాచారం ప్రకారము 100 గ్రాముల బరువు అన్నది అసలు ఏమాత్రం అది తగ్గించుకోవడానికి మనకు అవకాశం ఉంది. దానికోసమని మనం చూస్తున్నాము, రాత్రంతా తను పడుకోకుండా జిమ్ చేయడము, సైక్లింగ్ తొక్కడము ఇవన్నీ చేస్తుందంటే దీనికి నిదర్శనం ఏంటి? అది 100 గ్రాములు కాదని. సో కాబట్టి ఖచ్చితంగా 100 గ్రాముల బరువు దించుకోవాలి అంటే దానికి అంత కఠోర శ్రమ చేయవలసిన అవసరం లేదు. సో మనకు ఇక్కడ మనమందరం కూడా ఈ సందిగ్ధంలో ఉన్నాము. ఇది 100 గ్రాములు కాదని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. 100 గ్రాముల బరువు తగ్గించడం కాదు, ఇది దానికన్నా ఎక్కువే ఉంది. నేను అనుకుంటా బహుశా 2 కేజీల 700 గ్రాముల వరకు, అంటే దగ్గర 3 కేజీల వరకు కూడా ఉన్నదని నేను అనుకుంటా ఉన్నాను. ఆమెకు తెలుసా సార్? అసాధ్యమని తెలుసా ఆమెకి? అసాధ్యమని తెలుసు, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని తను ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రయత్నం చేసింది. ఓకే. అంటే నైట్ నుంచి 2 కేజీస్ 700 గ్రామ్స్ బర్న్ చేస్తే అంటే మార్నింగ్ వరకు కూడా ఆ 52.7 కేజీస్ ఉంటారు. ఆ బలంతో ప్రత్యర్థిని చితికెల పడేద్దామన్నది ఆలోచన మంచిగానే ఉంది. కానీ ఇది చాలా రిస్క్. ఇప్పుడు మన శరీరంతో మనం ఆడుకున్నట్టు. ఓకే. ఇప్పుడు 2 కేజీల 700 గ్రాములు ఒక 12 అవర్స్లో తగ్గించాలన్నది చాలా, ఇది ఒక అడ్వెంచర్. ఓకే. అంటే ఏదైనా జరగవచ్చు. తనకు కూడా ఏదన్నా ప్రాణహాని కూడా ముప్పు కలిగే అవకాశం ఉంటుంది. తను అన్కాన్షియస్ ఆల్రెడీ అయిపోయింది, మనం చూసాము. కాబట్టి ఎంతో స్ట్రెస్, మానసికంగా శారీరకంగా తన శరీరాన్ని తను తూట్లు పొడుచుకున్నట్టు అంత ప్రయత్నం చేసింది. కానీ ఇది ఒక కోచ్గా నేను దీన్ని ఏకీభవించాను. ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరము లేదేమో అని నేను అనుకుంటా ఉన్నాను. రైట్ సార్. తన వెంట డైటీషియన్ ఉంటారు, న్యూట్రిషన్ ఉంటారు. కానీ డైటీషియన్, న్యూట్రిషన్ కూడా పూర్తి బాధ్యత ఉంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళంతా ప్రభుత్వం నుంచి నియమించి ఈ ఒలింపిక్ గేమ్స్కు తనకు సౌకర్యం కల్పించారు. మరి వారు కూడా మరి ఏం చేస్తున్నారో మాకు అర్థం కాకుండా ఉంది. మరి డైటీషియన్ కానీ, డాక్టర్ కానీ, లేదా ఫిజియోథెరపిస్ట్ కానీ, వీరందరూ కూడా మరి తనను ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైతే ఒలింపిక్స్లో తను అడుగు పెట్టింది అప్పటి నుంచి తనను మానిటర్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి వారు ఎందుకు జాప్యం చేశారో ఈ విషయంలో మరి అది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. ఓకే. సో వాళ్ళ డిలే ఉంటుంది అంటారా సార్? ఖచ్చితంగా మరి వారి బాధ్యత కూడా ఉంది కదా. ఇప్పుడు క్రీడాకారిణి వినేష్ ఫోగట్ను మనము తన బాధ్యత అంటున్నాము. మొదటి బాధ్యత తనదే. సో తన బాధ్యతను గుర్తు చేయడానికి ప్రభుత్వం నియమించినటువంటి సపోర్టింగ్ టీం ఏదైతే ఉందో వారిది కూడా బాధ్యత కదా. వాళ్ళన్నా తను విస్మరిస్తే వీళ్ళు విస్మరించొద్దు కదా. వీళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి? ఆ క్రీడాకారిని తన వెయిట్ను కంట్రోల్లో పెట్టుకోవడం, తన డైట్ని ఆచితూచి తినడము, సరిగ్గా పడుకోవడము, రెస్ట్ తీసుకోవడము. ఎందుకంటే మళ్ళీ బౌట్స్ పాల్గొనాలి కాబట్టి అవన్నీ వాళ్ళు చూసుకోవాలి కదా. కోచ్ కూడా ఉంటాడు, అతని బాధ్యత కూడా ఉంది. సో కాబట్టి ఇది చాలా లోతుగా దీన్ని మనము ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరం ఉందండి. రైట్ సార్. సార్, గతంలో బ్రిజ్భూషణ్ సింగ్కి ఆమెకు కూడా కొన్ని జరిగినాయి. సో ఆమెకు సంబంధించి ఆమె ఫుట్పాత్ల పైన 40-50 రోజులు నిరసన తెలిపింది. సో పొలిటికల్గా ఆమెకు ఏమన్నా అవకాశం తగ్గడానికి వాళ్ళు ఏమన్నా అన్యాయం చేశారంటారా? అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే క్రీడలు, రాజకీయాలను మనము ఏమంటామంటే కంపేర్ చేయకూడదు.
క్రీడలు వేరు, రాజకీయాలు వేరు. ముఖ్యంగా ఇప్పుడు బ్రిజ్భూషణ్ సింగ్ సారంగ్ ఉన్నారు, వారి మాజీ అధ్యక్షులు రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ Right. ఇండియాకి. సరే, వారి మీద న్యాయబద్ధమైన పోరాటం అని వినేష్ పోగట్, మిగతా వాళ్ళంతా కూడా బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ వీరందరూ కూడా తన పైన దండయాత్ర చేసి నిరాహార దీక్షలు, రోడ్డు పైన బైఠాయింపులు ఇవన్నీ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే రెస్లింగ్ ఫెడరేషన్లో మహిళా రెస్లర్ల పైన అన్యాయం జరుగుతుందని వారు దాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం కోసం, ప్రభుత్వం ముందుకు తీసుకురావడం కోసం చేసినటువంటి నిరసనలు. మరి ఆ నిరసనలు ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్కు ఎలాంటి సంబంధం లేదు. నిరసనలు వాళ్ళు దేనికి చేశారు? న్యాయం కోసం చేశారు. అమ్మాయిల పైన ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పి పెట్టారు. ఆ నిరసనలకు తన పైన ఉన్నటువంటి బాధ్యతను ఎలా మనము క్రోడీకరిస్తాం? దానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ కేవలము తనకే బాధ్యత ఉంది. తను 50 కిలోల్లో తనకు అవకాశం ఇచ్చారు. ఒకవేళ మీరు అన్నట్టు బ్రిజ్భూషణ్ సింగ్ సారంగ్ గారు వారు రాజకీయం చేసినట్టయితే తను ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా పాల్గొనే అవకాశం ఇచ్చేవాడు కాదు, మనం అనుకున్న ప్రకారం అయితే. అక్కడ తను ఎక్కడ కూడా తనకు అడ్డు పడలేదు. నేను అనుకుంటా అతని స్థాయి కూడా మామూలు స్థాయి కాదు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అతను మంచి హోదా ప్రభుత్వంలో రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి. సో కాబట్టి అతనికి ఈ వినేష్ పోగట్కి నేను అనుకుంటా మనము కంపేర్ చేయడం సరైనది కాదు. అతనితో కంపేర్ చేసినట్టయితే అతను ఎప్పుడో తన భవిష్యత్తుని ఇచ్చేసేవాడు, అవకాశం ఇచ్చేవాడు కాదు. సో కాబట్టి ఇది సరైనది కాదని నేను అనుకుంటా ఉన్నాను. సార్, వినేష్ పోగట్ నైట్ మొత్తం కూడా ఎక్సర్సైజ్ చేసింది, స్కిప్పింగ్ చేసింది, బ్లడ్ కూడా తీసుకుంది వెయిట్ తగ్గడం కోసం అంటే నిజమేనా సార్? ఇది మాత్రం చెప్పారు. అది మనము అక్కడ ఉండి చూసినట్టయితే అది మనం దాన్ని ఏకీభవిస్తాము. చెప్పారు కాబట్టి. కానీ ఏదైనా ఇదంతా కూడా నేనేమంటానంటే మనము కేవలం ఇక్కడ ఊహతో మాట్లాడుతున్నాము. అక్కడ వాస్తవాలు అయితే మనకు అక్కడే ప్యారిస్లో ఉంటాయి. సో మనం ఏంటంటే ఇక్కడ భారతదేశంలో మనం హైదరాబాద్లో ఉండి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి జనరల్గా మనం ఊహిస్తున్నాము తను ఇలా చేసిందని. మనము చూసినటువంటి వార్తల ద్వారా మనము ఊహించుకుంటున్నాము. కానీ ఏది ఏమైనా ఇటువంటి గడ్డు పరిస్థితి నేను అనుకుంటా రెస్లింగ్ క్రీడలో ఎప్పుడు కూడా రాలేదండి. ఓకే, ఈ స్థాయికి వచ్చి స్వర్ణ పథకం కోసం ఫైనల్స్లో ఎంటర్ అయ్యి ఈ రకంగా నిష్క్రమణ కావడం అన్నది బహుశా చరిత్రలో, భారతదేశ కుస్తీ చరిత్రలో ఇది మొదటిసారని నేను చెప్పవచ్చు. వినేష్ పోగట్ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? ఇక ఒకటే, వినేష్ పోగట్ ఏం చేయాలంటే ఇక తను భవిష్యత్తులో మరి ఇంకా రెస్లింగ్లో ఉండాలి అంటే తను వెయిట్ పెంచుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నిర్ధారణ అయిపోయింది, తన హైట్కు వెయిట్కు 50 కిలోలు సరిపడదు. ఓకే, ఆ వెయిట్ కేటగిరీలో తను పాల్గొకుండా ఉండడమే మంచిది. ఓకే, తన బాడీ వెయిట్ ఏదైతుందో దాంట్లో తన యొక్క కెరియర్ని స్టార్ట్ చేయాలి. లేదు అంటే ఇక తన మీద నిర్ణయం ఉంటుంది. తను ఇప్పుడు ఏమంటున్నారంటే తను మానుకోవాలని అంటున్నారు. రెస్లింగ్ క్రీడ నుంచి తను నిష్క్రమించాలని అనుకుంటున్నారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అది చూడాలి, తన పైన నిర్ణయం అది. ఓకే, మనం చెప్పడానికి లేదు. తాను కూడా రెస్లింగ్కి దూరం అవుతాను, ఇంకా నేను ఇచ్చేస్తాను అని కూడా అంటున్నాను. రెస్లింగ్కి రిటైర్ అవుతాను అంటున్నది. కానీ ఇది సమయం కాదు. ఇప్పుడు ఈ సమయంలో తను రిటైర్మెంట్ తీసుకుంటాను అని అంటే ఇప్పుడు ఇంత పెద్ద అపోహ తన పైన భుజస్కంధాల పైన ఉంది. తనేందో తన దేశభక్తిని చాటుకుంటూ రెస్లింగ్కి మళ్ళీ ఏదైనా ఒక పథకం అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన తర్వాత తను రిటైర్ అయితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తే వీలవుతుందా సార్? ఖచ్చితంగా సాధిస్తుంది. తన దగ్గర మంచి నైపుణ్యం ఉంది, చాలా చక్కగా తను రాణించగలుగుతుంది. ఆ నైపుణ్యం, అసాధారణమైనటువంటి నైపుణ్యం తన లోపల ఉంది. కాబట్టి ఇప్పుడు ఒకటే పని మనం చేయవలసింది ఏంటంటే 50 కిలోల బాడీ వెయిట్లో మనము పోటీ చేయకూడదు అని మనకు నిర్ధారణ అయిపోయింది. మనము ఇప్పుడు తన బాడీ వెయిట్ ఏదైతుందో 53 కానీ 57 కేజీలు ఏదైతే వస్తే దానికి గట్టిగా ప్రయత్నం చేసి శ్రమతో కష్టపడితే ఖచ్చితంగా కఠోర శ్రమ చేస్తే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మళ్ళీ తన పథకం తెచ్చుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇప్పటివరకు 8 పథకాలు, 8 ఒలింపిక్స్ లో పథకాలు వస్తున్నాయి. ఇప్పుడు సుశీల్ కుమార్ ఉన్నాడు, సిల్వర్ మెడల్ తెచ్చాడు. అంతకుముందు బ్రాంజ్ మెడల్ తెచ్చాడు. మళ్ళా ఆ ఏటా టోక్యో ఒలింపిక్స్లో ఒక సిల్వర్ మెడల్ వచ్చింది, బ్రాంజ్ మెడల్ వచ్చింది.
తన పేరు ఇంకోటి ఏదో ఉంది, 8 ఒలింపిక్స్ లో పథకాలు తెచ్చినారు. పథకాలు తెచ్చారు రెస్లింగ్ వాళ్ళు. అంటే మంచి పేరున్నటువంటి క్రీడ ఇది. రైట్. మిగతా క్రీడల కన్నా కూడా ఎక్కువ పథకాలు దీంట్లోనే వచ్చాయి. ముఖ్యంగా ఒక రెస్లింగ్ కోచ్గా నేను ఎంతో గర్విస్తున్నాను. ఎందుకంటే ఒలింపిక్ చరిత్ర తీసుకున్నట్టయితే మొదటి ఒలింపిక్స్ 1926 సంవత్సరంలో హెల్సింకిలో జరిగినటువంటి ఒలింపిక్స్లో మొట్టమొదలుగా మనకు పథకం తీసుకొచ్చారంటే రెస్లింగ్లో కేడి జాదవ్ గారు మనకు రెస్లింగ్లో అప్పుడు కాంస్య పథకం తీసుకొని వచ్చారు. అంత చరిత్ర గల్ల ఈ కుస్తీ క్రీడలో మరి ఇటువంటి ఇప్పుడు ఏదైతే మనము అందరం కూడా చూస్తూ ఉన్నామో వేట్లో నిష్క్రమణ కావడం అన్నది ఇటువంటి జరగకూడదని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మరి భారతదేశానికి ప్రతి ఒలింపిక్స్లో ఏ క్రీడలు కూడా పథకం తెచ్చాయో లేదో కానీ ఇప్పుడు చరిత్రలో కానీ రెస్లింగ్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒలింపిక్స్లో పథకం తీసుకొస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు చూసారు అమన్ అనే క్రీడాకారుడు 57 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో మనకు కాంస్య పథకం తీసుకొని వచ్చాడు. సో కాబట్టి దీంతో మనకు అర్థమవుతుంది ఏంటంటే రెస్లింగ్ క్రీడలో అపారమైనటువంటి మెడల్స్ మనము ఉంది, అపారమైనటువంటి టాలెంట్ మన దగ్గర భారతదేశంలో రెస్లర్స్లో ఉందని తేలుతూ ఉంది. రాబోయే రోజులలో కూడా ప్రతి ఒలింపిక్స్ మీరు తీసుకోండి, గత 8 ఒలింపిక్స్ ఇప్పటివరకు 8 ఒలింపిక్స్లో మనకు ఖచ్చితంగా మెడల్స్ వచ్చాయి. ఒక సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా చూస్తున్నారు ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా మనకు మెడల్ వస్తుంది. అంటే ఓవరాల్గా అన్ని క్రీడల్లో పోల్చి చూస్తే రెస్లింగ్లో మాత్రం మంచి పథకాలు మనం భారతదేశానికి అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ క్రీడను ప్రభుత్వం ఇంకా పట్టించుకొని రాబోయే రోజులలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళని కూడా వెలికి తీసి ఖచ్చితంగా వాళ్ళకు శిక్షణ అందిస్తూ ఇంకా రాబోయే రోజులలో ఇంకా పథకాలు పెంచుకోవాలి, స్వర్ణ పథకం కూడా తెచ్చుకోవాలని కోరుకుంటూ భారతి టీవీకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క ఇంటర్వ్యూను ముగిస్తా ఉన్నాను. గతంలో జరిగినటువంటి 8 ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన రెజ్లర్లు ఖచ్చితంగా ఏదో ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో బ్రౌన్స్ తీసుకొచ్చారు, సిల్వర్ తీసుకొచ్చారు. కానీ ఈసారి మొట్టమొదటిసారి భారతదేశానికి ఒక పెద్ద దెబ్బ తాకింది. ఖచ్చితంగా వినేష్ భోగట్ మంచిగా ట్రైన్ అయ్యి వచ్చేసారి ఖచ్చితంగా 50 కిలోల వెయిట్లో కాకుండా దానికి ప్లస్గా 53, 55 కేటగిరీలో ఆమె ఖచ్చితంగా పోటీ చేస్తే మళ్ళీ ఆమె కోల్పోయినటువంటి స్వర్ణ పథకాన్ని ఆమె సాధించుకుంటుందని చెప్పేసి సీనియర్ రెజ్లింగ్ కోచ్ గోకుల్ సార్ అయితే మనతో చెప్తున్నారు.